బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది. 52 మందితో తొలి జాబితా విడుదల చేసింది బీజేపీ హైకమాండ్. 2 ఎంపీలు ఈసారి అసెంబ్లీ బరిలో దిగనున్నారు. బండి సంజయ్, అరవింద్ ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, అరవింద్ కోరుట్ల నుంచి బరిలో నిలవనున్నారు. బోధ్ నుంచి సోయం బాపురావు పోటీ చేయనున్నారు. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది. 52 మందితో తొలి జాబితా విడుదల చేసింది బీజేపీ హైకమాండ్. 3 ఎంపీలు ఈసారి అసెంబ్లీ బరిలో దిగనున్నారు. బండి సంజయ్, అరవింద్ ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, అరవింద్ కోరుట్ల నుంచి బరిలో నిలవనున్నారు. బోధ్ నుంచి సోయం బాపురావు పోటీ చేయనున్నారు. ఇక బీజేపీ ఫస్ట్ లిస్టుపై మరిన్ని డీటెయిల్స్ మదారు లైవ్ ద్వారా అందిస్తారు. మదార్. అనిల్, నిన్న మధ్యాహ్నం తర్వాత లిస్ట్ వస్తుందని మొదట ప్రచారం జరిగింది. నిన్నటి నుండి కూడా సాయంత్రం వరకు ఎదురు చూసినప్పటికీ బీజేపీ ఫస్ట్ లిస్ట్ రాలేదు. నిన్న సాయంత్రం తర్వాత నేరుగా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొంతమంది అభ్యర్థులకు నేరుగా ఫోన్ చేసి మీకు సీటు కన్ఫర్మ్ అయింది, మీరు నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకోండి అంటూ కూడా కొంత ఇన్ఫార్మ్ చేశారు. మొత్తం 55 మందికి మాట్లాడిన తర్వాత ఫస్ట్ 55 మందితో కూడినటువంటి లిస్ట్ వస్తుంది అనేటువంటి సమాచారం ఉంటే, కానీ ఇప్పుడు తాజాగా కొద్దిసేపటి క్రితమే 52 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసింది. ఆ 52 మందిలో కీలకంగా ముఖ్యంగా గోషామహల్ సీటుకు సంబంధించి రాజాసింగ్ పైన సస్పెన్షన్ ఇంతకాలం ఉంటుండే. ఆయన 2022 ఆగస్టులో ఒక మతం విషయంలో కొన్ని చేసినటువంటి కామెంట్స్ విషయంలో ఆయనను బీజేపీ పార్టీ సస్పెండ్ అనేది కూడా చేసింది. ఆ సస్పెండ్ రివోక్ చేసిన కొద్దిసేపటి తర్వాతనే బీజేపీ తొలి జాబితా ఉంది. ఆ తొలి జాబితాలో గోషామహల్ నుంచి రాజాసింగ్ పోటీ చేస్తున్నట్లు ఆయనకు సీట్ అనేది కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక ఓవరాల్గా 52 మంది, అందులో 3 ఎంపీ క్యాండిడేట్లు ఇప్పుడు ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నారు. బండి సంజయ్ కరీంనగర్ నియోజకవర్గం నుంచి, అలాగే నిజామాబాద్ ఎంపీ ప్రస్తుత ఎంపీ ధర్మపురి అరవింద్ కోరుట్ల నుంచి, అలాగే మరొక ఎంపీ కూడా ఆదిలాబాద్ నుంచి బోధ్ నియోజకవర్గం నుంచి సోయం బాపురావు, ఈ 3 కూడా బరిలో నిలుపుతూ ఓవరాల్గా 52 మందితో కూడినటువంటి లిస్ట్ అయితే వచ్చింది. ఒకసారి లిస్ట్ ఇది మొత్తంగా 52 మందితో కూడినటువంటి లిస్ట్ ఇది ఒకసారి చదువు. సిరిపూర్ నుంచి పాల్వాయి హరీష్ బాబు, అలాగే బెల్లపల్లి నియోజకవర్గం నుంచి అమరాజుల శ్రీదేవి. మొత్తంగా మహిళలకు ఎక్కడైతే కేటాయించారో ఆ మహిళలకు సంబంధించి ఇచ్చినటువంటి లిస్టులో బోల్డ్గా చేసినటువంటి పరిస్థితి. నిన్న మధ్యప్రదేశ్ లిస్ట్ విషయంలో కావచ్చు, అలాగే రాజస్థాన్ లిస్ట్ వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా మహిళలకు కేటాయించినటువంటి సీట్లకు సంబంధించి ఇలాగా బోల్డ్గా వాటికి సంబంధించి ఈజీగా ఐడెంటిఫై చేసేలాగా ఇచ్చినటువంటి ప్రతి లిస్టులో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక మిగతా ఎస్సీ కావచ్చు, లేకపోతే ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలకు సంబంధించి వాటికి ఆ నియోజకవర్గాలకు సంబంధించి వారికి సంబంధించిన ఇండికేషన్స్ అనేది కూడా ఇచ్చారు. ఇక బీసీలకు ఈసారి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని కూడా మొదటి నుండి చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఇచ్చినటువంటి 52 మంది అభ్యర్థులలో ఆల్మోస్ట్ 20 మంది దాకా బీసీలకు సీట్లు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మిగతా వాళ్ళ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్, ఈయన గతంలో ఎంపీగా పనిచేశారు. ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, బోత్ నుంచి సోయం బాపురావు, ఆయన ప్రస్తుత ఎంపీగా ఉన్నారు, ఆదిలాబాద్ ఎంపీ. నిర్మల్ నుంచి ఆలేటి మహేశ్వర్ రెడ్డి, ముదల్ నుంచి రమారావు పాటేల్, అలాగే ఆర్మూర్ నుంచి పైడి రాకేష్ రెడ్డి, జుక్కల్ నుంచి టి అరుణతార, కామారెడ్డి నియోజకవర్గం నుంచి వెంకటరమణారెడ్డి, నిజామాబాద్ అర్బన్ నుంచి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, అలాగే బాల్కొండ నుంచి అన్నపూర్ణమ్మ అలేటి, అలాగే కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్, జగిత్యాల నుంచి భోగ శ్రావణి, ధర్మపురి నుంచి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, అక్కడ నుంచి ఎస్ కుమార్ అనే అభ్యర్థిగా ఉండబోతున్నారు. రామగుండం నుంచి కందుల సంధ్యారాణి, కరీంనగర్ నుంచి బండి సంజయ్ ప్రస్తుతం బీజేపీ ఎంపీ, అలాగే గతంలో అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అలాగే చొప్పదండి నుంచి బొడుగ శోభ, సిరిసిల్ల నుంచి రాణి రుద్రమారెడ్డి, మాన్కొండూరు నుంచి ఆరపల్లి మోహన్, అలాగే హుజరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే అక్కడ ఈటెల రాజేందర్, అలాగే నర్సాపూర్ నుంచి ఎర్రగొల్ల మురళీ యాదవ్, పటాన్ చెరువు నుంచి నందీశ్వర్ గౌడ్, దుబ్బాక నుంచి రఘునందన్ రావు, అలాగే గజ్వేల్ నుంచి మరొకసారి అంటే 2 సీట్లు ఈటెల రాజేందర్కు కేటాయించారు. ఈటెల రాజేందర్ గజ్వేల్ నుంచి కూడా పోటీ చేయబోతున్నారు. సీఎం పోటీ చేసేటువంటి సీఎం సొంత నియోజకవర్గం అది, అక్కడ నుంచి పోటీ చేస్తానంటూ కూడా ఆయన గతంలోనే అనౌన్స్ చేశారు. ఈసారి బీజేపీ అధిష్టానం కూడా ఈటెల రాజేందర్కు 2 సీట్లను కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఇక కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి కూనా శ్రీశైలం గౌడ్, ఇబ్రహీంపట్నం నుంచి నోముల దయానంద్ గౌడ్, మహేశ్వరం నుంచి రాములు యాదవ్, ఖైరతాబాద్ నుంచి చింతల రామచంద్రారెడ్డి,
కార్వాన్ నుంచి అమర్ సింగ్, గోషామహల్ నుంచి రాజా సింగ్, అలాగే చార్మినార్ నుంచి మేఘారాణి, చాంద్రయాన్ గుప్తా నుంచి సత్యనారాయణ ముదిరాజ్, యాకత్పురా నుంచి వీరేందర్ యాదవ్, అలాగే బహదూర్పురా నుంచి నరేష్ కుమార్, కల్వకుర్తి నుంచి ఆచారి, అలాగే కొల్లాపూర్ నుంచి అల్లినేని సుధాకర్ రావు, నాగార్జున సాగర్ నుంచి నివేదితారెడ్డి, సూర్యాపేట నుండి సంకినేని వెంకటేశ్వరరావు, భువనగిరి నుంచి గూడూరు నారాయణ రెడ్డి. ఇలా ఓవరాల్గా అయితే ఒక మొత్తం 52 మంది అభ్యర్థుల పేర్లను అయితే పూర్తి స్థాయిలో విడుదల చేశారు. ఇక మిగతా అభ్యర్థులకు సంబంధించి కూడా కసరత్తు చేస్తున్నారు. ఓవరాల్గా ఈసారి బీసీలకు సంబంధించి ఎక్కువ సీట్లు కేటాయించడంతో పాటు బీసీ సీఎం అనేటువంటి నినాదంతో వెళ్ళాలని కూడా బీజేపీ అధిష్టానం ప్లాన్ చేస్తూ ఉంది. దానికి సంబంధించి కసరత్తు అనేది కూడా ఇంకా చేస్తూ ఉంది. మిగతా అభ్యర్థులకు సంబంధించి ముఖ్యంగా జనసేనతో పొత్తు విషయంలో కూడా క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉండే. మొన్న సిఈసి సమావేశంలోనే ఆ సమావేశం తర్వాత దానిపైన క్లారిటీ వస్తుంది, ఎక్కడెక్కడ జనసేనకు సీట్లు కేటాయిస్తారనే దానిపైన స్పష్టత వస్తుంది అనేటువంటి ప్రచారం జరిగినప్పటికీ దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. మిగతా స్థానాలకు సంబంధించి కూడా గెలిచేటువంటి అభ్యర్థులనే బరిలో నిలిపబోతున్నాము, ఖచ్చితంగా 2 పార్టీలకు కూడా బలమైనటువంటి పోటీ ఇస్తాము అనేటువంటి అంశాన్ని బీజేపీ నాయకులు చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే కసరత్తు అనేది కూడా చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కోర్ కమిటీ కావచ్చు, లేకపోతే రాష్ట్ర స్థాయి నాయకత్వం నుంచి వచ్చేటువంటి నివేదికలు కావచ్చు, అవన్నింటిపైన కూడా చర్చించిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిటీ ముందుకి ఈ నివేదికలన్నీ కూడా పంపిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తర్వాత వాటిని లిస్ట్ అనేది కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలను బీజేపీ అత్యంత సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా రాజస్థాన్ అలాగే తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతూ ఉంది. దానిలో భాగంగా బీఆర్ఎస్కు సంబంధించి కీలక నేతలు పోటీ చేసేటువంటి స్థానాల్లో బలమైనటువంటి అభ్యర్థులను బరిలో నిలపాలి. అలాగే మిగతా నియోజకవర్గాలకు సంబంధించి కూడా బలమైనటువంటి అభ్యర్థులను బరిలో ఉంచాలి అనేటువంటి దిశగా బీజేపీ అధిష్టానం భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ముఖ్యంగా కేసీఆర్ పోటీ చేస్తున్నటువంటి 2 నియోజకవర్గాలు గజ్వేల్ అలాగే కామారెడ్డి, అలాగే బీఆర్ఎస్కు సంబంధించిన ముఖ్య నాయకులు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు ఎక్కడి నుంచి ఉన్నారో ఆ 2 నియోజకవర్గాలకు కూడా బలమైనటువంటి అభ్యర్థులను నిలపడము, అలాగే అక్కడ జాతీయ నాయకులతో ప్రచారం చేయించాలని కూడా భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రానున్నటువంటి రోజుల్లో 5 ప్రధానితో సభలు నిర్వహించాలి, మిగతా జాతీయ నాయకత్వంతో కూడా సభలు నిర్వహించాలని భావిస్తూ ఉన్నారు. ఇంకా మిగతా లిస్టుకు సంబంధించి అయితే ఇంకా కసరత్తు అనేది కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అనిల్, థ్యాంక్ యూ మదార్. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది. 52 మందితో తొలి జాబితా విడుదల చేసింది బీజేపీ హైకమాండ్. 3 ఎంపీలు ఈసారి అసెంబ్లీ బరిలో దిగనున్నారు. బండి సంజయ్, అరవింద్ ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, అరవింద్ కోరుట్ల నుంచి బరిలో నిలవనున్నారు. బోత్ నుంచి సోయం బాపురావు పోటీ చేయనున్నారు. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు రిలీజ్ అయింది. 52 మందితో తొలి జాబితా విడుదల చేసింది బీజేపీ హైకమాండ్. 3 ఎంపీలు ఈసారి అసెంబ్లీ బరిలో దిగనున్నారు. బండి సంజయ్, అరవింద్ ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, అరవింద్ కోరుట్ల నుంచి బరిలో నిలవనున్నారు. బోత్ నుంచి సోయం బాపురావు పోటీ చేయనున్నారు. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది. 52 మందితో తొలి జాబితా విడుదల చేసింది బీజేపీ హైకమాండ్. 3 ఎంపీలు ఈసారి అసెంబ్లీ బరిలో దిగనున్నారు. బండి సంజయ్, అరవింద్ ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, అరవింద్ కోరుట్ల నుంచి బరిలో నిలవనున్నారు. బోత్ నుంచి సోయం బాపురావు పోటీ చేయనున్నారు.
బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు రిలీజ్ అయింది. 52 మందితో తొలి జాబితా విడుదల చేసింది బీజేపీ హైకమాండ్. 3 ఎంపీలు ఈసారి అసెంబ్లీ బరిలో దిగనున్నారు. బండి సంజయ్, అరవింద్ ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, అరవింద్ కోరుట్ల నుంచి బరిలో నిలవనున్నారు. బోత్ నుంచి సోయం బాపురావు పోటీ చేయనున్నారు. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు రిలీజ్ అయింది. 52 మందితో తొలి జాబితా విడుదల చేసింది బీజేపీ హైకమాండ్. 3 ఎంపీలు ఈసారి అసెంబ్లీ బరిలో దిగనున్నారు. బండి సంజయ్, అరవింద్ ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, అరవింద్ కోరుట్ల నుంచి బరిలో నిలవనున్నారు. ఇక బోత్ నుంచి సోయం బాపురావు పోటీ చేయనున్నారు. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు రిలీజ్ అయింది. 52 మందితో తొలి జాబితా విడుదల చేసింది బీజేపీ హైకమాండ్. 3 ఎంపీలు ఈసారి అసెంబ్లీ బరిలో దిగనున్నారు. బండి సంజయ్, అరవింద్ ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, అరవింద్ కోరుట్ల నుంచి బరిలో నిలవనున్నారు. బోత్ నుంచి సోయం బాపురావు పోటీ చేయనున్నారు. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు రిలీజ్ అయింది. 52 మందితో తొలి జాబితా విడుదల చేసింది బీజేపీ హైకమాండ్. 3 ఎంపీలు ఈసారి అసెంబ్లీ బరిలో దిగనున్నారు. బండి సంజయ్, అరవింద్ ఎమ్మెల్యేలుగా పోటీ చేయనున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, అరవింద్ కోరుట్ల నుంచి బరిలో నిలవనున్నారు. బోత్ నుంచి సోయం బాపురావు పోటీ చేయనున్నారు. అసెంబ్లీ అభ్యర్థుల తొలి విడత జాబితా రిలీజ్ చేసింది బీజేపీ హైకమాండ్. 52 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది. 3 ఎంపీలు అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు. బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరుట్ల నుంచి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు బోత్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హుజరాబాద్తో పాటు సీఎం కేసీఆర్ సొంత సెగ్మెంట్ గజ్వేల్ నుంచి కూడా పోటీ చేయనున్నారు. ఇటు సిర్పూర్లో పాల్వాయి హరీష్ బాబు, బెల్లంపల్లిలో అమరాజుల శ్రీదేవి, ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్, ఆదిలాబాద్ పాయల్ శంకర్, నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి, ముతోల్ రామారావు పటేల్, ఆర్మూర్లో పైడి రాక్షిరెడ్డికి టికెట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. జుక్కల్ నుంచి అరుణతార, కామారెడ్డి వెంకటరమణారెడ్డికి, నిజామాబాద్ అర్బన్లో ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బాల్కొండ నుంచి మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ పోటీ చేయనున్నారు. జగిత్యాల నుంచి మున్సిపల్ చైర్మన్ బోగా శ్రావణి, ధర్మపురి నుంచి ఎస్ కుమార్ బరిలో ఉండనున్నారు. రామగుండం కందుల సంధ్యారాణి, చొప్పదండిలో బొడిగే శోభ, సిరిసిల్ల నుంచి రాణి రుద్రమదేవి పోటీ చేస్తున్నారు. మానకొండూరులో ఆరపల్లి మోహన్, నర్సాపూర్ ఎర్రగొల్ల మురళీ యాదవ్,
పటాన్చెరులో నందీశ్వర్ గౌడ్కు ఛాన్స్ ఇచ్చింది పార్టీ హైకమాండ్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి అందెల శ్రీరాములు యాదవ్, ఇబ్రాహీంపట్నంలో నోముల దయానంద్ గౌడ్, ఇక సూర్యాపేటలో సంకినేని వెంకటేశ్వర